ఒకసారి ఈ వీడియో చూడండి. విక్రమార్కుడు మూవీలోని ఈ సీన్ బయట నిజంగా జరిగిందని మీకు తెలుసా? అవును, ఈ ఇన్సిడెంట్ నిజంగా బయట జరిగింది. షాక్ అయ్యారా? మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? మూవీలో బాధితురాలి భర్త ఒక పోలీస్ ఆఫీసర్, కానీ రియాలిటీలో బాధితురాలి భర్త ఒక IAS ఆఫీసర్. అవును, 1995 సెప్టెంబర్ 7 బీహార్ లో జరిగింది ఈ ఘటన. అది లాలూ ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్. అప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యి ఒక గవర్నమెంట్ క్వార్టర్ లో దిగారు బీబీ విశ్వాస్ దంపతులు. ఆల్రెడీ సర్వెంట్ హౌస్ లో నివాసం ఉంటున్న ఫ్యామిలీని ఖాళీ చేపించే విషయంలో IAS బీబీ విశ్వాస్ కు మరియు RJD ఎమ్మెల్యే హేమలతకు గొడవ జరిగింది. అంతే, గొడవ పెద్దగా అయి 1995 7న ఎమ్మెల్యే హేమలత కొడుకు మృత్యుంజయ్ యాదవ్ బీబీ విశ్వాస్ వైఫ్ చంపా విశ్వాస్ ను అత్యాచారం చేశాడు. ఈ దారుణం అక్కడితో ఆగలేదు. నగ్న దృశ్యాలను వీడియో తీసి బెదిరిస్తూ 2 సంవత్సరాల ఆమెపై అత్యాచారం చేశాడు. ఇక టార్చర్ తట్టుకోలేక బీబీ విశ్వాస్ దంపతులు ఢిల్లీ పారిపోయారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ న్యూస్ దేశం మొత్తం సంచలనం సృష్టించింది. కేసు కోర్టుకు వెళ్ళింది. అక్కడ ఎమ్మెల్యే కొడుకు మృత్యుంజయ్ కు 2002లో 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది మరియు ఎమ్మెల్యే హేమలతకు 3 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఎమ్మెల్యే హేమలత మరియు అతని కొడుకు హైకోర్టుకు వెళ్లారు. 2010లో హైకోర్టు మృత్యుంజయ్ మరియు చంపా బిస్వాస్ కు పరస్పర సమ్మతితోనే సంబంధం ఏర్పడిందని కేసు కొట్టేసింది. ఎమ్మెల్యేను అతని కొడుకును నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేక బీహార్ ప్రజలు లాలూ ప్రసాద్ గవర్నమెంట్ ను జంగిల్ రాజ్ అని పిలవడం మొదలుపెట్టారు. లాలూ గవర్నమెంట్ అరాచకాలు తట్టుకోలేక బీహార్ జనం అప్పటి నుండి ఇప్పటి వరకు నితీష్ కుమార్ ను 4 సార్లు సీఎం గా గెలిపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఫాలో చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.